పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనం నుండి 26 మరియు 13వ అధ్యాయము 1 నుండి 3 వచనములు పవిత్ర సువిశేషాన్ని మనం ధ్యానించినట్లయితే మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 7 నుండి 13 వచనాలని ధ్యానిస్తున్నాం. ఈరోజు మనము 10వ వారంలో ఉన్నాం. పునీత బర్నబాస్ గారి గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు వేద ప్రచారం మన కర్తవ్యం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ధ్యానాంశంతో మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 8వ వచనంలో, మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసకుడు అని ప్రభువు మనతో పలుకుతూ ఉన్నాడు. నేడు అపోస్తలుడు పునీత పౌలు సహచరుడైనటువంటి వేద సాక్షి పునీత బర్నబాస్ గారు, ఆయన క్రీస్తు శకము 1 నుండి 60 సంవత్సరాల మధ్య జీవించినటువంటి వ్యక్తి యొక్క మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. యూదా లేబీ వంశానికి చెందిన ఒక గొప్ప ధనవంతుడైనటువంటి యోసేపు పెంతెకోస్తు తర్వాత క్రీస్తు శకము 29 లేక 30వ సంవత్సరంలో క్రీస్తు విశ్వాసిగా మారి బర్నబాసు అను పేరు మార్చుకున్నాడు. బర్నబా అంటే ఉత్సాహపరచువాడు అని అర్థం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. ఈ బర్నబా చాలా మంచివాడు, అంటే అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసంతోనూ నిండి ఉండినని అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనంలో చూస్తున్నాం. అలాగే అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకాన్ని తెచ్చి అపోస్తలుల యొక్క పాదాల చెంత పెట్టును అని 11వ అధ్యాయం 37వ వచనంలో మనం చదువుతున్నాం. పరివర్తన పొందినటువంటి సౌలు పౌలుగా మారి యెరూషలేముకు అపోస్తలులకు పరిచయం చేసింది కూడా ఈ బర్నబా అని అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనంలో చూస్తున్నాం. అంటే యెరూషలేములోని క్రీస్తు సంఘాన్ని ఈ బర్నబాసు అంతియోక్య సందర్శనానికి పంపించారు. అలాగే ఈ బర్నబాసు పౌలును అక్కడికి తీసుకొని రాగా వారిరువురు 1 సంవత్సరం పాటు అక్కడ క్రీస్తు సంఘాన్ని కలుసుకొని అనేకులకు బోధించినట్లుగా అపోస్తల కార్యంలో 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే పౌలుతో కలిసి అపూర్వ సేవలు అందించినందుకు 12 మందిలో ఒకరు కాకున్నప్పటికీ కూడా ఈ స్త్రీ సభ అతన్ని అపోస్తలుగానే గౌరవిస్తూ ఉన్నది. సైప్రస్లో వేద ప్రచారం చేస్తూ ఉండగా రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు ఈ బర్నబాస్ గారు. అంటే పునీత బర్నబా మనకు గొప్ప ఆదర్శాన్ని, ఆయన గొప్ప విశ్వాసాన్ని మనకి అందిస్తూ ఉన్నాడు. అంటే అపోస్తలుడు అంటే పంపబడిన వాడని అర్థం వస్తుంది కదా. అలాగే యేసు తన శిష్యులను వేద ప్రచారానికి పంపిస్తున్నట్లుగా మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 1 నుండి 15 వచనాల్లో మనం చదువుతున్నాం. అంటే వారికి సూచనలను ఇచ్చి పరలోక రాజ్యం సమీపించింది ప్రకటించిందని చెప్తూ ఉన్నాడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. మరణించిన వారి జీవంతో లేపడానికి, కుష్ఠరోగులని శుద్ధులను చేయటానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి వారికి అధికారం ఇస్తున్నాడు క్రీస్తు ప్రభు. అదే ప్రేషిత కార్యానికి నేడు మనం పిలువబడుతూ ఉన్నాం. శ్రీసభ స్వభావ సిద్ధంగానే వేద బోధక సంఘం కాబట్టి ఈ వేద బోధక సంఘంగా ఏమీ ఆశించక సంపూర్ణంగా క్రీస్తు కొరకు మన జీవితాలను అర్పించుకుందాం. అదే మన జీవిత పరమ రహస్యమని గుర్తించి ప్రభుని కొలవటానికి అనుదిన ప్రార్థనలో పాల్గొని ఆ దేవుని కృపను పొందుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.